ఇది మొదట 4 గోవులతో ప్రారంభించాము. ఆ ఫస్ట్ ఉన్న షెడ్ ఇది. ఆ తర్వాత దీన్ని 4000 గోవులుగా మార్చాము. ఇది మొత్తం గో సంపద. ఆ వెనకాల కనిపిస్తున్న చాలా పెద్ద బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగు. దాంట్లో అన్ని అంతస్తుల్లో గోవులు ఫుల్గా ఉంటాయి. महाराज की जय। चावल की ढेरी है वहाँ पे। हम भगवान का ध्यान करें, भावना में नहीं रहते हैं तो क्या होता है, वो हमें डांटते हैं, हमें फटकार। चलो पितृ का आज श्राद्ध करके साथ में नमो होते हुए सूरज बाबा के नमो सभी एक उनको श्रद्धा पूर्वक सूरज बाबा के नमो होते हुए नमस्कार करें। ఆ మ్యాన్ నిండా కూడా గోలే, అన్ని అంతస్తుల నిండా గోలే. గురువు గారికి ఈ గోవులు 2 పడేటట్టు చేయండి. నేను మంత్రం చదువుతాను, అది కూడా రికార్డు కావాలి గురువు గారు ఎంబడి. రండి గురువుగారు గోవులే. గజలక్ష్మి అమ్మవారి నిర్మాణం గురువులు ఉన్నప్పుడు మేము ప్రారంభించిన మొదట్లో గురువులు ఉన్నప్పుడు ప్రారంభించింది. అమ్మవారు పైన యజ్ఞకుండలి అంతా కూడా సిస్టమేటిక్గా తయారు చేశారు. వెనకాలన్న విగ్రహం, వెనకాలన్న గుడి కనబెట్టి. भाई साहब आपका नाम? थोड़ा सा करो। ఇది కపిల గోవు, అత్యంత అరుదైన గోవు. దీన్ని ముట్టుకున్నా, దీని పాలు తాగినా, దీనికి సేవ చేసినా అత్యంత ఫలదాయకమని శాస్త్ర ప్రమాణం. కామధేనువు పుష్టభాగం ఎక్కడి నుంచి ఇక్కడ. గోవుకి ఎప్పుడు వెనక భాగం ముఖ్యం అన్నమాట, పుష్టభాగం అంటారు. గురువుగారు, మీరు రత్నశాస్త్రవేత్తలు కాబట్టి ఇక్కడ ఉన్న రత్నము చాలా విలువైనది. గురువుగారు చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నారు. కల్పవృక్ష మారుతి. ఇది కల్పవృక్షము. అక్కడ అత్యంత అరుదైన చాలా విలువైన రత్నము. శ్రీ గురుచరణ సరోజ రజనిజ మనుమకుర సుధారీ వరణౌ రఘువర విమలేశో జోధాయక బుద్ధిహీన తను జానకే సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కళేశ వికార్. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీశతిహు లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవన సుతరామ మహావీర విక్రమ బజరంగే కుమతి నివార సుమతి కేసంగి కాంచన వర్ణ విరాజ సువేష కారణ కుండల కుంచిత కేశ हाथ वज्र अरुध्वजा विराजय कांदे मुंजाजने उसाजय शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजक वंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवेको आतुर प्रभु चरित्र सुनिवेको रसिया राम लखन सीता मन वसिया सूक्ष्म माता अमृतसायन तुमरे पासा सदा रघुपति के दासा तुमरे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंतकाल रघुपति प्रजाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरिये हनुमत से सर्वसिक करिए संकट हरै त्रयी सब पीरा जो सूर्य हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव जिनाई ऐसे तबार पाठ कर कोई छूटे बंदी महास कोई जो यहाँ बड़ी हनुमान चालीसा हो या सिद्धि साक्षी गौरीशा तुलसीदास सदा हरिचेरा की जय नाद हृदय मणिरा
పవంతనే ఆ సంకటహరణ మంగళమారుతి రూప రావణ కాశితాసీత ఉదయ వశవరూప జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది అరుదైన హరిహర క్షేత్రము. హరిహర క్షేత్రము, హరిహరులను ఒకేసారి చూడటం అనేది చాలా వింటమే కానీ చాలా తక్కువ. ఇది హరిహరులు కలిసిన విగ్రహము. హరిహర క్షేత్రము అంటారు దీన్ని. అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది. స్టార్టింగ్లో ఎప్పుడో దాదాపు 35 సంవత్సరాల క్రితం మేము నిర్మించింది ఇది. తర్వాత ఈ అంత అభివృద్ధి. ఫస్ట్ 4 గోవులు, తర్వాత హరిహరుడు, తర్వాత కల్పవృక్షము, తర్వాత కామధేనువు. ఈ మొత్తం అంతా ఇంత పెద్ద క్షేత్రంగా మారిపోయింది. ఇది అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది. ఎంతో లక్షల మందికి శుభాలు చేకూర్చింది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. ఇది శ్రీరామ క్షేత్రం. జై శ్రీరామ్. అమ్మవారు దుర్గా భవాని. గురు పరంపర. జారిందనుకో. నేను అదే డౌట్ నాకు. ఇక్కడ అట్లా జారిపోతే ఎత్తుకోలేదు. ప్రభుదత్త మహారాజ్కి జై. జై జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ధ్యానం బాలార్క ప్రభమింద్రానీలజటినం భస్మాంగరాగోజులం శాంతం నాద విలీన చిత్తం షడ్భూలాచర్మాంబరం బ్రహ్మైద్వైంసనకాదిభిః హరివుత్తం సిద్ధైర్మహయోగిభిః దత్తాత్రేయముపాస్మహే మమ హృదయం సదా చిన్మయం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ మమ భయ నివారణాయ మహాజ్ఞానాయ చిదానందాత్మనే బాలో ఉన్మత్త పిశాచ వేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయనందవర్ధనాయ అత్రిపుత్రాయ సర్వకామఫలప్రదాయ ఓం భవబంధమోచనాయ ఓం సకల విభూతిదాయ క్రోం సాతికర్షణాయ వాక్చ క్లింగైత్ర శృణక్షోభనాయ శ్రీ మహాసంవత్సదాయ గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ గ్రామ మహాచిరంజీవినే వశీకురు భవిష్యత్తాకర్షయ ఓం విద్వేష పటుచ్చాడయ టాటా స్తంభాయ కిం మారాయ నమః. సంపన్నాయ స్వాహ పోషాయ పరమంత ప్రతంత్రాన్ని చింది గ్రహాన్ నివారాయ వ్యాధిన్ నివారాయ దుఃఖం హర దరిద్రం విద్రవాయ దేహం పోషాయ చిత్తం తోషాయ సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర సర్వల్లో స్వరూపాయ ఓం నమో మహాసిద్ధిదాయకాయ స్వాహ జయ దత్తాత్రేయ సద్గురు మమ చింతితకార సిద్ధిం దేహమే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై జై రఘువీర సమర్థ. అసలు భవనం నిండా కూడా గోవులు ఉంటాయి. మొత్తం 4000 గోవులు. మీకు కనిపించినంత మేర అవన్నీ కూడా మీకు కనిపించినంత ఒక అద్భుతమైనది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా కలిసి రావాల్సిందే. ఈ రోజున అమావాస్య కాబట్టి పితృలకి తర్పణాలు అందించడం. సముద్ర తీరంలో ఇసుక ఎట్లా ఉంటుందో